కర్నూలు జిల్లా చిప్పిగిరిలో శ్రీరామ కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అత్యుత్సాహం ప్రదర్శించారు. విమర్శల పాలయ్యారు. శ్రీరామ కళ్యాణోత్సవంలో భాగంగా పండితుడు ఎమ్మెల్యే విరూపాక్షికి మంగళసూత్రం ఇచ్చి తాకి ఇవ్వమని చెప్పారు. అయితే బ్రాహ్మణుడు మంగళసూత్రం ఇవ్వడంతో ఏమీ ఆలోచించకుండా ఎమ్మెల్యే విరూపాక్షి సీతమ్మ మెడలో మంగళసూత్రం వేశారు. ఇది కాస్త వైరల్ కావడంతో ఎమ్మెల్యే విరూపాక్షి చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన హిందూ సంఘాలు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే క్షమాపణలు కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను హిందువునని, హిందూ ధర్మాన్ని గౌరవిస్తానంటూ చెప్పుకొచ్చారు. మంగళసూత్రం ఇచ్చి వెయ్యమని చెప్పడంతో మంగళసూత్రం వేశానని అన్నారు. ఇది తెలియక జరిగిన తప్పు అని ప్రజలతో పాటు హిందూ సంఘాలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు ఎమ్మెల్యే విరూపాక్షి. పెద్దలందరూ నన్ను క్షమించాలి. ఎందుకంటే నిన్నటి రోజున సీతారాముల కళ్యాణోత్సవం మా చిప్పిగిరి గ్రామంలో జరిగింది. ఆ జరిగినందుకు నేను ఒక భక్తుడిగా పోయినా. ఎందుకంటే నేను హిందూ సంప్రదాయాన్ని తూచా తప్పకుండా కాపాడేవాడిని. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దైవ భక్తి అంటే ఎక్కువ నాకు. ఎందుకంటే శివాలయాలు గాని ఏదైనా గాని ప్రతి ఒక్క దేవాలయాలు ఎవరైనా వచ్చినా గానీ నేను ఊహ తెలిసినప్పటి నుంచి ఏదో నా తోచినంత ఇచ్చుకంటే వచ్చినాను. అలాంటిది నిన్న మా ఊరందరి మధ్యలో మా చిప్పిగిరి గ్రామస్తులు మొత్తం సీతారాం కళ్యాణోత్సవంకి వచ్చినారు. నేను అందులాగానే ఓ భక్తులుగా పోయినాను అక్కడికి. అక్కడ అందరూ చూస్తున్నాగానే వేద పండితుడు నా చేతికి అన్న మీరు సీతమ్మ మెడలో తాళి వేయమంటే వేసిన తప్ప, ఇది నాకు తప్పని తెలిసి నాకు అప్పుడు తప్పని తెలిసింటే అసలు నేను ఏచేవాడు కాదు. ఎందుకో బ్రాహ్మణుడు ఇస్తున్నాడు కదా, ఆయన మాట ఎందుకు కాదనలేనే నేను ఆ పని చేసినాను. అది తప్పైతే మన హిందూ సాంప్రదాయం పెద్దలందరూ ప్రతి ఒక్కరూ అందరూ. అయితే ఈ అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి స్వగ్రామమైనటువంటి చిప్పగిరిలో శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన కళ్యాణోత్సవంలో ఆయన వివరించిన తీరుని హిందూ ధార్మిక సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన కళ్యాణ ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఎమ్మెల్యే విరూపాక్షి పూజా కార్యక్రమాన్ని తిలకిస్తూ ఒక దశలో కళ్యాణోత్సవం సమయంలో పూజారి అమ్మవారి మెడలో కట్టాల్సిన తాళిని అక్కడ హాజరైన భక్తులకు చూపించే ప్రయత్నంలో ఎమ్మెల్యే చేతికి ఇవ్వడంతో ఎమ్మెల్యే సీతమ్మ మెడలో తాళి కట్టడంతో ఆ మంగళసూత్రాన్ని సీతమ్మ మెడలో కట్టడంతో అక్కడ ఆ ఉత్సవానికి హాజరైన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు ఇదే ఎమ్మెల్యే కట్టిన తాళిని కొందరు వ్యక్తులు వీడియో తీసి వైరల్గా చేయడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే వ్యవహారం రచ్చరచ్చగా మారింది. ఇదే వ్యవహారంపై హిందూ ధార్మిక సంఘాలు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈ శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి హాజరై తిలకించాల్సింది పోయి సీతమ్మ వారి మెడలో తాళి కట్టడం ఎంతవరకు శుభమని ఒక ప్రజాప్రతినిధిగా 3-4 లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి ఒక ఎమ్మెల్యేనే ఈ విధంగా వ్యవహరించడం ని హిందూ ధార్మిక సంఘాలు తప్పుపడుతున్నాయి. పైగా తాను చేసిన తప్పుకు అక్కడ హాజరైనటువంటి ప్రధాన పూజారి మీదికి నెట్టివేసే ప్రయత్నంలో ఆయన తన చేతికి ఇవ్వడంతోనే తాను పొరపాటున సీతమ్మ వారి మెడలో వేసినట్లు చెప్పుకొస్తుండడాన్ని కూడా హిందూ ధార్మిక సంఘాలు తప్పుపడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ విరూపాక్షి వ్యవహరించిన తీరుపై ఇప్పటికే ఇటు బీజేపీతో పాటు హిందూ ధార్మిక సంఘాలు కూడా భారీ ఎత్తున తప్పుపట్టి ఆయన వ్యవహార శైలిపై ఆందోళనకు సిద్ధమవుతున్న సమయంలో తన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఒక సెల్ఫ్ వీడియోని తీసి ఎమ్మెల్యే విడుదల చేశారు. తాను స్వచ్ఛందంగా చేసిన తప్పు కాదని పూజారి పూజ సమయంలో తన చేతికి ఇవ్వడంతోనే పొరపాటున అమ్మవారి మెడలో వేశానని తప్ప తన ఉద్దేశపూర్వకంగా ఆ విధంగా వ్యవహరించలేదని కూడా ఎమ్మెల్యే చెప్పుకొస్తున్నారు. అయితే శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఉత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవాలలో ప్రధాన పూజారులు ఆ మంగళసూత్రాన్ని అక్కడ హాజరైనటువంటి భక్తులకు చూపించడం వరకే పరిమితం చేయాలి తప్ప ఇలా ఎమ్మెల్యే చేతికి ఇవ్వడానికి కూడా ఇది పూజారిని కూడా అక్కడ హాజరైనటువంటి భక్తులు హిందూ ధార్మిక సంఘాలు తప్పుపడుతున్నాయి. ఇది కేవలం
పూజారి మీద మాత్రమే నెట్టివేయడం కాదని ఇటు ఎమ్మెల్యేతో పాటు పూజారి తప్పిదనం కూడా ఉందని హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.